చూసారు కదా! ఎన్ని యూట్యూబ్ స్టిక్కర్స్ అసలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రీగా మీరైతే లోగోస్‌ని సింపుల్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను చూపిస్తున్నాను. ఈ లోగోని నా థంబ్‌నెయిల్‌కి యాడ్ చేయాలనుకున్నాననుకోండి. సింపుల్‌గా నేను ఈ లోగోని టచ్ చేసి దీని సైజ్ కొంచెం పెద్దగా కావాలి, బాగా కనిపించాలని పెట్టా. చూడండి యూట్యూబ్ లోగో ఎంత ఈజీగా సెట్ అయిందో. సైజ్ చిన్నది కావాలంటే సైజ్ తగ్గించుకొని చూడండి. సో, ఇలా ఏదైనా కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చనమాట. ఎలా అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Hello guys, welcome back to my YouTube channel. This is Yamini Devi and you're watching Yamini Facts. Thank you so much for 9,000 subscribers. Please do subscribe and ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఇలా లైక్ చేయడం వల్ల ఏంటి అంటే మీలాంటి వాళ్ళు ఎవరైతే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో, స్టక్ అయ్యి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. అందులోని పిక్సార్ట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఉన్నట్లయితే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పిక్సార్ట్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది మీకు. సో ఇప్పుడు సెకండ్ లోగో ఏదైతే కనిపిస్తుందో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను. సో అందుకే అప్డేట్ అని అడుగుతుంది. ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉంటే అప్లికేషను, ప్లీజ్ దాన్ని మీరైతే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది, పిక్సార్ట్ అప్లికేషన్. సో ఫస్ట్ నుంచి చెప్తాను. వన్స్ ఇలా ఓపెన్ చేసుకున్నాక మీకు కావాలి అనుకున్న ఇమేజ్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్న పిక్ అయితే నాకు ఇలా వచ్చేసింది. సో ఇక్కడ కిందిలో ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా, ప్రాపర్గా వినండి. సో వీటిని ఇలా పక్కకి స్క్రోల్ చేస్తే మీకు బ్రషెస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. బ్రషెస్ ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ అయితే ఉంటుంది. సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ లోగో అని టైప్ చేశారంటే అంతే అండి. చాలా థంబ్‌నెయిల్స్ ఫ్రీగా స్టిక్కర్స్ అయితే ఫ్రీగా వస్తాయి అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టిక్కర్ కావాలనుకోండి, ఈ యూట్యూబ్ లోగోని వేద్దాం. చూడండి, ఫర్ సపోజ్ ఇది తక్కువ కనిపించాలంటే ఒపాసిటీ తగ్గించండి. అదిగోండి తక్కువ, లైట్గా కనిపిస్తుంది. సైజ్ తగ్గించాలా, తగ్గించండి. చిన్నగా ఒపాసిటీ పెంచవచ్చు. ఇదిగోండి, ఇలా మీరు స్టిక్కర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. అదొక్కటే అని కాదు, థంబ్‌నెయిల్కి రిలేటెడ్ అన్నీ కూడా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని సింపుల్గా సెర్చ్ చేశారంటే దానికి రిలేటెడ్ వస్తాయి. ఏమన్నా పాయింట్అవుట్ చేయాల్సినవి ఇగో చూసారా, ఇవి ఇదిగోండి. పెద్దది కావాలా, సైజ్ పెంచుకోండి. ఇదిగోండి, మీకు ఏమైనా పాయింట్స్ రాసి ఆ థంబ్‌నెయిల్కి గురి చూపించినట్టుగా థంబ్‌నెయిల్స్లో అట్రాక్టివ్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేస్తారు కదా, ఐకి కనెక్ట్ అయ్యేలా. సో అలా మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా దాన్ని టచ్ చేయడమే అంతే. సెర్చ్ మీద క్లిక్ చేశాను, యూట్యూబ్ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేశాను, ఈ రెడ్ యారో మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేశానా, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చి సైజ్ అనేది నేను అంతా చూసుకొని యారో మార్క్ మీద అది జస్ట్ అలా టచ్ చేశాను అంతే థంబ్‌నెయిల్ మీద. చూడండి ఎంత బాగా ఇదవుతుందో. ఇది నాకు అంత కనిపించొద్దు అనుకుంటే ఫర్ సపోజ్ ఓకే, ఇందులోకి వెళ్ళా సెర్చ్లోకి. ఇప్పుడు మనీ ఎగురుతున్నట్టు వెనకాల అవన్నీ చూస్తున్నాం కదా, మనీ అని టైప్ చేయండి. మనీ అని టైప్ చేయగానే మనీ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మనీ డబ్బులు పెట్టి తీసుకోవాల్సినవి. స్క్రోల్ చేస్తే కింద మీకు ఇగో ఫ్రీగా వచ్చేవి ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ ఇగో ఇలా ఎగురుతున్న మనీ ఉందా, నేను దాన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేసి ఒపాసిటీ తగ్గించి సైజ్ పెంచి అదిగోండి వెనక ఎగురుతున్న మనీ. పోనీ ఒపాసిటీ పెంచి క్లియర్ కనిపించేలా పెడితే ఇదిగోండి మనీ ఎగురుతున్నట్టుగా. ఇలాంటివే కదా థంబ్‌నెయిల్స్ అందరూ క్రియేట్ చేసుకుంటున్నారు. సో సెర్చ్ బటన్లోనే అంట ఇవన్నీ ఉంటాయి. సెర్చ్ బటన్లోనే మీకు యూట్యూబ్ థంబ్‌నెయిల్స్లోనే ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట. మీకు కావాల్సింది పాయింట్అవుట్ చేయడం అవ్వచ్చు, యారో మార్క్, సబ్స్క్రైబ్ బటన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. యూట్యూబ్ లోగోలో సబ్స్క్రైబ్, లైక్ ఇవన్నీ ఉంటాయి మీకు. ఇదిగోండి సబ్స్క్రైబ్ బటన్స్, సబ్స్క్రైబ్, లైక్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. మీకు ఇది కావాల్సింది సింపుల్గా మీరు సెలెక్ట్ చేసుకోవడం. ఇదిగోండి ఈ యూట్యూబ్ బటన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇదిగోండి సైజ్ పెద్దగా ఉంది కాబట్టి అలా సైజ్ తగ్గించి పెడితే ఇదిగోండి ఇలా ఒపాసిటీ కూడా తగ్గించి పెడితే లోపలికి కనిపిస్తుంది ఇన్నర్ సైడ్ నుంచి. చూసారా, నేను టచ్ చేస్తున్నా, ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మీకు అవుతుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా స్టెప్స్ అయితే మీకు అర్థమైంది కదా, బ్రషెస్ స్టెప్ ఉంటుంది, అందులోకి వెళ్ళి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మీకు కావాల్సింది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అది ఏదైనా సరే మీకు వచ్చేస్తుంది. చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఉంటాయన్నమాట ఇవి. సో థంబ్‌నెయిల్స్ అనేవి మీరు కూడా ఇలా యారో మార్క్స్ పెట్టి, యూట్యూబ్ సింబల్స్ పెట్టి, లైక్ సింబల్స్ పెట్టి మీరు కూడా అట్రాక్టివ్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒకసారి మీకు కూడా ఉపయోగపడుతుంది.